నమస్తే అందరికీ శ్రీమాత్రే నమః 108 లలితాష్టోత్తర డేస్‌లో డే 8కి స్వాగతం. ఈరోజు ఏ నామం తెలుసుకోబోతున్నామంటే వజ్రమాణిక్య కటక కిరీటాయే నమః. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే ఇక్కడి వరకు నామాలన్నీ ఒక ఎత్తైతే ఇప్పటి నుంచి వచ్చే నామాలన్నీ కూడా ఒక ఎత్తనమాట. సో, ఈ నామాలన్నీ కూడా మనకి ధ్యాన నామాల కింద చెప్తామండి. వర్ణన పక్కన పెడితే ధ్యానం చేయడానికి ఈ నామాలు బాగా ఉపయోగపడతాయన్నమాట. కిరీటంలో ఏమున్నాయి అంటే అమ్మవారి కిరీటంలో వజ్రాలు, మాణిక్యాలతో పొదగబడిన కిరీటంగా మనకి కనిపిస్తదనమాట. అలాంటి కిరీటం ఎలా ఉంది? అమ్మవారి శిరస్సు మీద అది ప్రకాశవంతంగా ప్రకాశిస్తుందని చెప్పేసి మనకిక్కడ తెలుస్తుంది. ఇలాగే లలితా సహస్రనామాల్లో మన అమ్మవారి యొక్క ఆవిర్భావం మనం మాట్లాడుకుంటూ వచ్చాము. అంటే తల నుంచి కింద వరకు మనం మాట్లాడుకుంటూ వచ్చాము. అదే విధంగా ఇక్కడ కూడా మనకి అమ్మవారి శిరస్సు నుంచి పాదాల వరకు వర్ణన జరుగుతుందనమాట. సాక్షాత్తు మనకి దేవత స్వరూపాలు ఎలా వర్ణన చేస్తూ ఉంటామంటే వాళ్ళ దేవతలందరిని కూడా మనం శిరస్సు నుంచి పాదాక్రాంతం వరకు మనం వర్ణిస్తూ ఉంటాం. అదే పురుషుల దేవతలైతే మనకి పాదాల నుంచి శిరస్సు వరకు వర్ణిస్తూ ఉంటారనమాట. సో, ఇక్కడ అమ్మవారిని మనం ఫస్ట్ అమ్మవారి యొక్క శిరస్సు మీద ఉన్న కిరీటం మీద చూస్తామన్నమాట. ఆ కిరీటం అయిపోయిన తర్వాత అమ్మవారి నుదురు, తర్వాత కళ్ళు, ముక్కు అలా ప్రతీది మనం ఇక్కడ వర్ణన జరుగుతుందనమాట అండి. సో, నెక్స్ట్ వాళ్ళ నామాలు ఏమొస్తాయని కూడా మీరు వెయిట్ చేయండి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. ఛానెల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫర్ మోర్ అప్డేట్స్.